రేపు గీతా జయంతి సందర్భంగా భగవద్గీత యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో శుద్ధ ఏకాదశి రోజున గీతా జయంతిని జరుపుకుంటాము. ఇదే రోజున మోక్షద ఏకాదశిని కూడా నిర్వహిస్తూ ఉంటారు. మోక్షద ఏకాదశిని ఉత్తమ ఏకాదశి అని కూడా అంటారు. భగవద్గీతలో మొత్తం జీవిత సారాంశం ఉంది. ఈ పవిత్రమైన గ్రంథంలో పొందుపరచబడిన శ్లోకాలు ప్రతి ఒక్క వ్యక్తి విజయవంతంగా ముందడుగు వేయడంలో ఎంతో ప్రభావితం చేస్తూ ఉంటాయి. మహాభారతంలో కురుక్షేత్ర సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతా బోధనల ద్వారా ధర్మం, కర్మ, జ్ఞానాన్ని అందించిన వారి జీవితాల్లో వెలుగులు నింపాడు. ఎంతో ప్రాధాన్యత, ఎంతో పవిత్రత ఉన్న భగవద్గీతలో 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో తొలి 6 అధ్యాయాల్లో కర్మయోగ బోధన, ఆ తర్వాత 6